చంద్రబాబు గారు చాలా పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు. స్వర్ణాంధ్ర మిషన్ అని 2047 కల్లా సువర్ణ ఆంధ్రప్రదేశ్ చేస్తాము అని కూటమి సర్కారు చాలా గొప్పలు చెప్పుకుంటున్నారు. 2047 లోనట, అంటే 22 ఏళ్ల తర్వాత విజన్ ఇది అని మీరు చెప్పుకుంటున్నారే. 22 ఏళ్ల తర్వాత 47 లో ఎలా ఉండబోతుంది అని మీరు చెప్తున్నారే. కానీ ఇక్కడ ఈ బిడ్డల పరిస్థితి ఈ రోజు ఏమిటి? 22 ఏళ్ల తర్వాత ఈ బిడ్డలు పెద్దోళ్ళయి ఏం ఆలోచిస్తారు? మేము ఒక జైల్లో ఉన్నాము, కనీసం బాత్రూంలో కూడా నీళ్లు లేవు, ఫుడ్ లేదు, కనీసం తాగడానికి కూడా మంచి నీళ్లు లేవు అని ఈ బిడ్డలు అనుకునే పరిస్థితికి వస్తుంది. అందుకే చెప్తున్నాం, చంద్రబాబు గారు, కూటమి సర్కార్కి మీరు ఫోకస్ పెట్టాల్సింది 2047 మీద కాదు, ఇప్పుడు ఈ బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచన చేయండి. అందుకే కాంగ్రెస్ పార్టీ మీకు 2 సంవత్సరాలు టైం పెట్టుకొని మరి మీరు ఒక కార్యక్రమం చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. స్వర్ణాంధ్ర హాస్టల్స్ 2027 అంటే 2027 కల్లా మన రాష్ట్రంలో ఉన్న అన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లను మొత్తము ఎన్నున్నాయో అన్నిటినీ మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. ఒక హాస్టల్లే కాదు, ప్రభుత్వం నడుపుతున్న స్కూళ్ళు అయితేనేమి, కాలేజీలు అయితేనేమి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బిడ్డలకు నడుపుతున్నది ఏదైనా సరే మెరుగుపరచాల్సిన బాధ్యత ప్రభుత్వానికే ఉంది. ఇది వెంటనే ప్రభుత్వం చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మీరు చేపట్టని క్రమంలో కాంగ్రెస్ పార్టీ కూడా త్వరలోనే ఒక క్యాంపెయిన్ కూడా టేకప్ చేయబోతున్నాం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త కూడా ప్రతి హాస్టల్ కు, ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్ కైనా లేక గవర్నమెంట్ స్కూళ్లకు